హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇన్స్టెంట్‌గా దోస ఆవకాయని ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ ఆవకాయ అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఆవకాయ పెట్టేవాళ్ళు కూడా ఈ దోస ఆవకాయని చాలా పర్ఫెక్ట్‌గా పెట్టుకోవచ్చండి. దోస ఆవకాయ మనకి ఒక వారం రోజుల పాటు బయట నిల్వ ఉంటుందండి. ఆ తర్వాత గనక స్టోర్ చేసుకోవాలంటే గనక దీన్ని కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఎందువల్లంటే దోసకాయలో మనకి నీరు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా! దానివల్ల మనకి త్వరగా పాడయ్యే గుణం ఉంటుందండి. ఇక ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా దోసకాయని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డతో తుడిచి కాస్త ఆరిన తర్వాత మనం వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆ ఆవకాయకి మనకి దోసకాయ అనేది కాస్త ఈ రంగు ఉంటే సరిపోతుందండి. మరీ పచ్చిగా కాకుండా, మరీ పండుగా కాకుండా మీడియం రేంజ్‌లో ఉంటే దోసకాయ సరిపోతుంది. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుంటున్నామండి. ఆల్రెడీ మనకి దోసకాయ అనేది కాస్త పుల్లగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు నిమ్మకాయని చూసి పిండుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఆవాలు, మెంతులు, అలానే ఉప్పు కాస్త ఎండ ఉంటే గనక ఎండలో పెట్టుకొని మీరు మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే గనక ఒక కళాయిలో మీరు వీటిని సెపరేట్గా ఫ్రై చేసుకొని దాన్నప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ మనం దోసకాయని ఇలా చక్కగా ఆరిన తర్వాత ఇలా పీల్ చేసుకొని, అంటే దోసకాయ మీద ఉన్న తొక్కనంతా ఇలా పీల్ చేసుకొని అప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకుందాం. చాలామంది దోసకాయని తొక్కతో పాటు ఆవకాయని పెడతారండి. నేనైతే తొక్క తీసేసుకొని వీటిని ఆవకాయ కింద పెట్టుకుంటున్నాను. చాలామంది తొక్కతో కూడా పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా దోసకాయ మీద ఉన్న తొక్కుని తీసిన తర్వాత మనం ఒక్కసారి కాయ అనేది చెక్ చేసుకోవాలండి. అంటే చాలా కాయలు మనకి చేదు గుణం అనేది ఉంటుంది. అలా ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత దోసకాయని ఇలా 2 భాగాల కింద కట్ చేసుకుంటే మనకి మధ్యలో గుజ్జు అనేది ఉంది కదండి, దోస పిక్కలు. ఈ పిక్కల్ని మనం ఒకసారి సెపరేట్ చేసేసుకోవాలండి. అంటే దోసకాయలో నుంచి ఈ పిక్కలన్నింటినీ తీసేసుకోవాలి. ఈ దోస ఆవకాయలోని ఈ పిక్కలు వేస్తే గనక త్వరగా పాడైపోతుందండి. ఇవి మాత్రం వేయకండి. ఆ తర్వాత వీటిని సెపరేట్ చేసి దోసకాయలు మనం ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈ దోస పిక్కల్ని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ దోస పిక్కల్ని కాస్త మిక్సీ గిన్నెలో వేసి దాన్ని పేస్ట్ చేసుకొని రసం మరిగేటప్పుడు కనుక ఆ మిశ్రమాన్ని అందులో వేస్తే కనుక రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. దోస పిక్కల్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇందులో కాస్త వరిపిండిని వేసి ఫేస్కి అనేది అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుందండి. మరైతే ఇప్పుడు దోసకాయని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మనకి ఈ గిన్నెకి సకానికి వచ్చాయండి. దీన్ని బట్టి మనం ఆవాలు, మెంతులు, అలానే ఉప్పు, కారం వేసుకుందాం. ఫస్ట్ అయితే మనకి లైట్గా ఆవాల్ని, మెంతుల్ని, ఉప్పుని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఒక 10 నుండి 15 గ్రాముల మధ్య వరకు మనకి ఆవాలు వేసుకుంటే సరిపోతాయండి. ఇలా ఆవాలన్నీ ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి. ఎక్కువ ఫ్రై చేస్తే కనుక ఆవకాయ అనేది మనకి చేదు వచ్చేస్తుందండి. ఆవాలు కనుక లైట్గా ఫ్రై చేసుకుంటే ఆవకాయ కూడా బాగుంటుంది. ఒక స్పూన్ మెంతులు తీసుకుందామండి. దీన్ని కూడా అదే విధంగా లైట్గా ఫ్రై చేసుకొని సెపరేట్ చేసేద్దాం. ఆ తర్వాత కళ్ళుప్పుని తీసుకుంటున్నామండి. దీన్ని కూడా ఒక అరకప్పుడు ఉప్పు తీసుకున్నాను. దీన్ని కూడా ఒక్కసారి ఫ్రై చేసేయండి. ఉప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా సెపరేట్ చేసేసుకుందామండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ కొట్టుకుందాం. ఫస్ట్ అయితే ఆవాల్ని మిక్సీ చేసుకున్నామండి. దాన్ని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకొని ఆ ఆవు పిండిని దోస ముక్కలు వేసేద్దాం. ఆ తర్వాత మెంతుల్ని మనం ఒక స్పూన్ వేయించాం కదండి, ఆ మెంతుల్ని మనం డైరెక్ట్గానే వేసుకోవాలండి. మిక్సీ కొడితే కనుక చేదుగా ఉంటుంది. ఆ తర్వాత ఉప్పుని మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేద్దాం. ఒక అరకప్పు కారాన్ని తీసుకున్నానండి. అదే కప్పుతో ఆ కారాన్ని కూడా అందులో వేసుకొని మొత్తం ఆవపిండి, ఉప్పు, మెంతులు, కారం అన్నీ ఒక్కసారి దోస ముక్కలకి పట్టేట్టుగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నిమ్మకాయ తీసుకున్నాం కదండి, ఇందాక స్క్వీజ్ చేసుకొని ఆ నిమ్మకాయని మనం ఇందులో వేసుకుంటున్నామండి. నేను 2 దోసకాయలకి ఒక నిమ్మకాయ వాడుతున్నానండి. అంటే దోసకాయ ఆల్రెడీ మనకి చిన్న పులుపు అనేది ఉంటుంది. దానివల్ల చూసి వేసుకోండి. ఒకవేళ కనుక ఇంకా పులుపు కావాలంటే కనుక ఇంకొక బద్ద మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఆయిల్ని వేస్తున్నామండి. నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. ఈ వేరుశనగ నూనె మనకి ఈ దోస ఆవకాయకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనిలో అయితే ఎక్కువ నూనె అవసరం లేదండి. ఒక అరకప్పు నూనె అయితే మనకు సరిపోతుంది. ఫైనల్గా ఆయిల్ వేసిన తర్వాత మనకి దోస ఆవకాయ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ దోస ఆవకాయని మూత పెట్టి ఆ రోజంతా మీరు
ఒక పక్కన పెట్టి ఊరనిచ్చి మరుసటి రోజు నుంచి మీరు ఈ దోస ఆవకాయని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకున్న ఆవకాయని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అలానే చప్పటి ఇడ్లీ ఫ్రెష్గా చేసుకుంటాం కదా, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. అలానే నూకల ఉప్మా, వరి నూకతో చేసుకున్న ఉప్మా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఈ దోస ఆవకాయని పెట్టి ఆ టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.